మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్టీని పట్టించుకోవడం లేదంటూ, జోకర్లా వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ చాలా సీరియస్గా చెప్పినట్లుగా తెలుస్తోంది. సొంత ప్రయోజనాల ఎజెండాగా రాజకీయాలు చేస్తున్నారని, పార్టీని సరిగా పట్టించుకోకపోతే జనాలకు ఏం మంచి చేస్తారు అంటూ ఆయన ప్రశ్నించారట. పార్టీ కోసం పనిచేయని నేతలకు టికెట్ ఇవ్వమంటూ హెచ్చరించారు. దోకాబాజీ బంద్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. సోషల్ మీడియాలో కాదు, పబ్లిక్లో ఉండాలి అంటూ ఆయనకు సజెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరబోతుందంటూ ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరగడాన్ని మనం చూసాం. ఇటీవల ప్రధాని మోదీని కూడా కలిశారు మల్లారెడ్డి ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిపై కేసీఆర్ చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు అందరి మీద కూడా చాలామంది మీద సీరియస్ అయ్యారంటూ సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరికొంతమంది కీలక నేతల మీద కూడా. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి ఇప్పటి వరకు బిఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. అట్ ది సేమ్ టైం 31 నియోజకవర్గాల నుంచి జాబితా ఇంకా రాలేదంటూ ఆయన ఈ విషయంలో వారికి చివాట్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రుల పనితీరుకు సంబంధించి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటే మీ పొరపాటు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు.